యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రైవేట్లారా మరి రాత్రుల సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రేయర్ చేసుకొని వాగ్దానం చెప్పుకుందాము. మరి దేవుడు ఏమి ఇచ్చాడు ఏందనేది నాతో మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు ఏం ఆశీర్వాదాలు మేలు ఇచ్చాడో ఆశీర్వాద మేలులన్నీ ప్రేయర్ చేసుకొని మొదలు పెట్టుకుందాం, వాక్యం చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనముల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ప్రభా, నా పెదవులను స్థిరమైన బోరుగా వాడబడిన నా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి అయ్యా. నా తండ్రి, నా హృదయాలోచనలన్నీ స్థిరమైన నీ హృదయాలోచనలుగా దీవించండి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ దేహంతో నేను ఆహ్వానించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ఆత్మదేవానికి వందనములు అయ్యా. మరి నా తండ్రి, రాత్రి సమయంలో నైనా మీరు ఇచ్చిన వాగ్దానం పట్లనైనా నా తండ్రి మాకైతే నైనా తృప్తికరంగా దీవిన ఆశీర్వాదాలు పొందుకునే వరకు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం నైనా. మా నా తండ్రి ప్రభా, నా తండ్రి ఉదయకాలం సంబంధించిన ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా, ఇంకా నా తండ్రి ప్రభా వచ్చిన వారిని బట్టి నీకు స్తోత్రం నాయన. గృహాలకు వచ్చిన వారిని బట్టి మరి రాని వారు ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, వాళ్ళని కూడా నీ కృపా క్షేమంతో నైనా క్షేమకరంగా బిడ్డలు గృహానికి చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. బిడ్డలు ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాయినా. ఈ వాక్యానుసారంగా ప్రతి ఒక్క బిడ్డను నైనా దీవించండి, ఆశీర్వదించండి అయినా. మాకైతే నైనా మేమైతే అసాధ్యులమే కానీ నా తండ్రి ప్రభా, మీరు నాయన అసాధ్యమైన దాన్ని సాధించగల గొప్ప తండ్రి అయ్యా. నా తండ్రి, మేము నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా, మనుషుల వైపు కాదయ్యా. తండ్రి, నీ కృప తోడుగా ఉంచండి, నీ జ్ఞానాన్ని దయచేయండి. నీ కృప లేనిది మేము ఏమీ చేయలేం ప్రభా. నీ కృప ప్రతీక్షణ మాకు తోడుంచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రియబిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు కీర్తన 21వ అధ్యాయం, కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని నులసింపజేసి ఉన్నావు. ఎలా అనగా, రాజు యెహోవా యందు నమ్మిక ఇంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును అని చెప్తున్నాడు. ప్రైవేట్లరా గమనించండి, దేవుడు వాగ్దానం గమనించండి ఏం చెప్తున్నాడు. ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని నులసింపజేసి ఉన్నావు అని చెప్పానని కీర్తనకారుడు యెహోవాని చెప్తున్నాడు అనమాట. యెహోవాని అడుగుతున్నాడు. మనం ఈరోజు ఏదైతే దేవుణ్ణి మనం అడుగుతున్నామో, ప్రతి క్షణం మనం దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నామో వాటన్నిటిలో దేవుడు ఈరోజు కీర్తనకారుడు మీ గురించి నన్ను ఇలాగ అడుగుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పనని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. దావీదు గారు మన కోసం చాలా సహాయం చేస్తున్నారంట. ప్రార్థనలో ప్రతి క్షణం మనకు అందరి కోసం ఎంతో ప్రయాసపడి తన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఎంతోమంది, యాకోబు కానీ మరి ఇంకా అబ్రాహం కానీ, వీళ్ళందరూ మన కోసం ఎంతో ఇదిగా కష్టపడి, ఇస్సాకు కానీ, వీళ్ళందరూ మన కోసం, ప్రజల కోసం ఎంతో కష్టపడి, ఎంతో బలపడి మనల్ని బలపరచడానికి కోసమే పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు చేసిన ప్రతి ఒక్క క్రియలన్నిటినీ దేవుడి పట్ల ఎన్ని క్రియలు చేశారో, ఎన్ని సంఘాలుగా కట్టబడ్డారో, ఎంతమంది ఆత్మలు రక్షింపబడ్డాడో అవన్నీ మనకు తెలియపరచడం కోసం ఒక పరిశుద్ధ గ్రంథంగా, ఒక జీవ గ్రంథంగా మనకు తెలియపరిచి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ దావీదు గారు దేవుడి దగ్గర ఇలా అడుగుతున్నాడంట. ఆ బిడ్డ నిన్ను ప్రతి క్షణం మొరపెడుతుంది కదా, మరి నువ్వు ఆశీర్వాదకారకుడిగా నిలబెట్టావు కదా అని చెప్పనని మాట్లాడుతున్నాడు. మరి ఏ విధంగా మనం ప్రతి క్షణం మన మొర దేవుడు ఆలకించేశాడంట. ఆలకించేసి నిత్యం ఆశీర్వాదకారకుడిగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని నులసింపజేసి ఉన్నావు అని చెప్తున్నాడు. మరి మన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో అది మనకి ఇచ్చేశాడని చెప్పనని, యెహోవా మనకి ఇచ్చేశాడని చెప్తున్నాడు. మరి ఆ విధంగా మనకి ఇచ్చేసాడని మనం పొందుకుని ఉన్నామని చెప్పనని, యేసయ్య నామములో మనం పొందుకున్నాము ఆమెనని చెప్పనని అన్నప్పుడే అది మన పట్ల నెరవేరుతుందనమాట. దేవుడు ఆశీర్వాదం మేలు అయితే ఇచ్చేసాడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో. మరి ఎలాగనగా, రాజు యెహోవా యందు నమ్మిక
యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిత్యం నిల్చునంట. మరి మనం కూడా అలాగా ఆయన కృపచేత మనం ఎటు కదలకుండా ఎటువైపు చూడుకోకుండా యెహోవాయే మాకు సర్వస్వం, యెహోవాయే మాకు నిత్య దేవుడు అని చెప్పనని మనం ఆయన మొరపెట్టే ప్రతి క్షణం మనం ఇంక ఎటువైపు చూడకుండా మన పాదాలు ఎటు తడబడనీయకుండా స్థిరంగా మనం నిలబెట్టుకుంటే దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో మనము ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకి సంతోషాన్ని ఇస్తానని చెప్పనని మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. మరి ఎంత బహుధన్యత మనకి దేవుడు ఇచ్చాడో, ఎంత ఆశీర్వాద మేలు మనకి ఇచ్చున్నాడో, మన కోసం దాచిపెట్టిన ప్రతి ఒక్కదాన్ని దేవుడిచ్చాడు అని చెప్పని మనం పొందుకుని ఉన్నామని చెప్పనని మనం నమ్ముకోవాలా. దావీదు గారు ఇట్లా చెప్తున్నాడు. మరి 21:6-7 వచనం ద్వారా మనకి 21 అధ్యాయం 6-7 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి క్షణం దావీదు గారు మీకోసం ఎంతో ప్రార్థన చేశాడు, ఎంతో చేశాడని చెప్పనని, అలాగా మనం కూడా దావీదు గారు మాత్రంగా మనం కూడా మంచిగా ప్రార్థన నేర్చుకొని దేవుడి దగ్గర ప్రతి క్షణం మనం అడిగేదానికి ప్రతి ఒక్క దాంట్లో మనం మేలులు పొందుకుంటామని చెప్పనని దేవుడు చెప్తున్నాడు. మరి అదే మేలు, అదే ఆశీర్వాదాలు మన పట్ల ఈరోజు దేవుడు మన పట్ల అభిషేకిస్తున్నాడంట. ఆశీర్వాద మేలులన్నీ పొందుకున్నామని చెప్పనని ప్రతి ఒక్కళ్ళు పొందుకున్నాం మేము యేసునామములని చెప్పనని దేవుణ్ణి అడగండి. యేసయ్యా మా పట్ల నువ్వు ఇచ్చిన మేలులు మేము పొందుకుని ఉన్నాం తండ్రి అని చెప్పనని చెప్పండి. దేవుడితోటి మాట్లాడితేనే మనము దేవుని దగ్గర మనం ప్రతి క్షణం మొరపెట్టే ప్రతి క్షణము మనకి దేవుడు ఆశీర్వాద మేలులే పొందుకుంటాం, కానీ ఇంకేది మనల్ని ముట్టదనమాట. ప్రతి క్షణం మనం దేవుడితో గడిపే ప్రతి క్షణం దేవుడే మనకి తోడు, దేవుడే మనకు ఆశీర్వాదం అనమాట. ఎట్టి వారైనప్పటికీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదంట. ప్రార్థన నేర్పుతాడు, మనం ఎలా జీవించాలో నేర్పుతాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి తోడుండి సహాయం చేస్తాడనమాట. ఎంత గొప్ప దేవుడో ఆయన్ని మించిన దేవుడు మనకి ఎక్కడా లేడనమాట. ఆయనే మనకు దేవుడు, గొప్ప దేవుడు. యెహోవా ఎంత గొప్ప దేవుడో, నిత్యం ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు మనల్ని దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో స్థిరపరిచి ఆయన సన్నిధిలో సంతోషంతో నులసింపజేసి ఉన్నాడంట. మరి అలాగనగా రాజు యెహోవా యందు నమ్మకం ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిత్యం నిల్చునని చెబుతున్నాడు. మరి మనం కూడా ఈ రాత్రి వేళ సమయంలో అట్లాగే కదలకుండా ఉంటే దేవుడు నిత్యం మనం భూమి మీద ఉన్నంతకాలం, మన బిడ్డలు ఉన్నంతకాలం, భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం స్థిరపరిచే విధంగా దేవుడు మనతోనే ఉంటాడు. మన పిల్లలు మనం భూమి మీద ఉన్నా లేకపోయినా దేవుడు మన బిడ్డలకి తోడై ఉంటానని చెప్పనని ప్రతి క్షణం నిత్యం ఆయన కృప మనకి తోడుంటుందని చెప్పానని దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ఎంతమంది ఉన్నప్పటికీ, సమస్య ఏదైనప్పటికీ సమస్య వైపు చూడుకోకుండా, భయంకరమైన సమస్య అయినప్పటికీ సమస్య వైపు చూడుకోకుండా దేవుని వైపు, ప్రభువా ఈ సమస్యలన్నీ నీకు అప్పచెప్తున్నామయ్యా, ఈ సమస్యల వైపు మేము చూడటం లేదు తండ్రి, నీ వైపు మాత్రమే చూస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మమ్మల్ని కదలకుండా నిత్యం నీ సన్నిధిలో స్థిరపడి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ ఆశీర్వాద మేలులు ఈరోజు మేము పొందుకోవాలి ప్రభా, మాకు సహాయం దయచేయండి. నీ సన్నిధిలో సంతోషపెడతానని మాట ఇస్తున్నావు కదా ప్రభా, మమ్మల్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా అని చెప్పనని ప్రతి క్షణం దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం జీవించేటప్పుడు చదువుల్లో అయితే, వివాహాల విషయాల్లో అయితే, అప్పుల్లో అయితేమి, లోన్ విషయాల్లో కానీ, పనుల విషయాల్లో కానీ, బిజినెస్లలో కానీ, ఇంకా ఎన్ని వ్యాపారాలు చేస్తున్నామో, ఏ వ్యాపారాల్లో కానీ, వాహనాల్లో కానీ, మనం ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఏ విషయాల్లో అయినప్పటికీ దేవుడు ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క విషయానికి సమాధానం ఇస్తానని చెప్పానని ఈ రాత్రి వేళ సమయంలో ఆయన సన్నిధిలో మనం పెట్టే మొరకి జవాబిస్తానని చెప్పనని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో నాకు తెలియదు, కానీ అటు వారందరూ సంతోషంగా ఆయన సన్నిధిలో మొరపెట్టండి. సమస్య ఏదైనప్పటికీ, మన చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ సమస్యల వైపు చూడొద్దు. యెహోవా నీవే మాకు రక్షణకర్తవి, నీవే మాకు ఆదరణకర్తవయ్యా అని చెప్పనని ఆయన వైపు మాత్రమే చూడటానికి సిద్ధపడండి. ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడండి. ఎందుకంటే రాబోయే రోజులు భయంకరమైన రోజులు రాబోతున్నాయి. యేసయ్య వచ్చే రాకడి సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అనుకోకుండానే ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నో సమస్యలు, అట్లా భయంకరమైన జీవితాలు రాబోతున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకు రాకూడదనని దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ మీరు మంచి మార్గాన్ని నడవండి బిడ్డలారా,
మంచి మార్గం నడవండి. తండ్రి సన్నిధిలో మీరు మొరపెట్టండి. ఇప్పటి నుంచి మొరపెడితే మీరు వచ్చు పరలోకానికి నిత్య జీవానికి మీరు పాత్రలు అవుతారని చెప్పానని దేవుడు మాట్లాడుతున్నాడు. విడవబడిన గుంపులో మనం ఉంటే భయంకరంగా ఉంటుంది జీవితం అని చెప్పనని ప్రకటన గంధం అంతా మనకి ఆయన జరగబోయే జీవిత కథ అంతా దాంట్లో ఉందన్నమాట. మనం విడవబడిన వారిలో ఉంటే మనకి ప్రాణం మనం తీసుకోవాలన్నా కూడా అది మన వశంలో లేదంట. అంత భయంకరంగా ఉంటుంది జీవితాలని చెప్పనని ప్రతి క్షణమైనా మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. జరగబోయే వాటన్నిటిని పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో మనకి బయలుపరుచున్నాడు దేవుడు. అందుకని ఇవన్నీ మనం వీటిలోకి విషాదమైన ఘోరమైన ప్రమాదాల్లోకి మనము వెళ్ళకూడదని దేవుడు ముందే హెచ్చరిస్తూ అలాంటి వారు ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్క బిడ్డ పరలోకానికి సాక్షులుగా నిలబడాలి అని చెప్పాలని దేవుడు ప్రతి క్షణం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, అటువారు ఎంతమంది ఉన్నప్పటికీ దేవుడు మాట ఆలకిస్తే మనము నిత్యం ఆయన సన్నిధిలో సంతోషంగా ఆనందంగా ఉంటామంట. ఏది అడిగినా మనకి ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాడు. మనము అడగటమే మనం లేటు. అడిగే ప్రతి ఒక్కదాన్ని ఆయనకి అనుకూలంగా మనం అడగాలి, కానీ మనకు అనుకూలంగా అడగకూడదు. ఏది అడిగినా ఆయన పనుల్లో మనం వాడబడే విధంగా అడగాలి. ప్రతి ఒక్కదాన్ని ఆయన పనుల్లో వాడబడే విధంగా మాత్రమే మనం అడగాలన్నమాట. ప్రియబిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరి ఆయన మాటల ప్రకారం ఆయన మనకి ఏది చెప్తున్నాడో, ఏదైతే మనకు బయలుపరుస్తున్నాడో, ఏదైతే మనల్ని చేయమంటున్నాడో మనకు తెలియపోయిన దేవుణ్ణి ప్రభా యేసయ్యా ఆత్మదేవా నీకు వందనములయ్యా, పరిశుద్ధాత్మదేవా నీకు వందనములయ్యా అని చెప్పనని నా తండ్రి మాకైతే ఏమీ తెలియదయ్యా, కానీ దీన మనసు కలిగి నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా. మాకు ఏమీ తెలియదయ్యా, మేము ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఎలా జ్ఞానం కలిగినైనా మాకు చదువు లేదు, ఏమీ లేదు, జ్ఞానం లేదు, ఎలాగా మాకైతే తెలియదు. కానీ నీ వైపు చూస్తున్నాం. మా సమస్యలు మమ్మల్ని మించిపోయి ఉన్నాయి. మేమేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ సమస్యలన్నిటిని తొలగించే దేవుడు, గొప్ప దేవుడు నీవు మాకు తోడున్నావని చెప్పనని నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా, మనుషుల వైపు కాదయ్యా. మాకు సహాయం చేయండి ప్రభా. సమస్య ఏదైనప్పటికీ సమస్యల్లోంచి లేవనైతే తండ్రి నీవే కాబట్టి నైనా నీ తైలంతో అంటబడండి అయ్యా, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అంటబడండి అయ్యా. మాకు సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో మా లోటుపాట్లన్నీ తీసివేయండి అయ్యా. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క చింత యావత్తు తొలగించండి అయ్యా. మా హృదయాల్లో నలిగిపోతున్న ప్రతి ఒక్క సమస్యను తొలగించండి అయ్యా. యేసయ్యా అని చెప్పనని అడగండి. అది ఏదైనప్పటికీ దేవుడు ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదనమాట. మంచి మార్గాన్ని నడిచి యథార్థమైన జీవితంలో నడిచి దీన మనసు కలిగి దేవుడి దగ్గర మనం ఎట్లయితే ప్రార్థన ఆయన బతిమలాడుకుంటామో, గోజారుతామో వాటన్నిటిలో మెలకువ కలిగి మనం జీవించాలన్నమాట. ఆయన అడిగేటప్పుడు చాలా మెలకువ కలిగి అడగాలి. ఎలాగంటే జ్ఞానం కలిగి ప్రభువా అని చెప్పనని మనకి ఎవరన్నా ఏదన్నా ఈనప్పుడు మనం ఎలా జోలుగా అడుగుతామో, ఎంత ప్రేమగా అడుగుతామో, జాలి కలిగి అడుగుతామో అలాగా మంచి ప్రేమ కలిగి మాత్రమే దేవుడి దగ్గర మనం పొందుకోవాలి. అహంకారంతో మనము అడిగే ఏ ఒక్కదానికి అక్కడ జవాబు రాకపోగా దేవుడికి ఇంకా కోపం వస్తుంది. కాబట్టి మనం అలాంటి పరిస్థితుల్లో మనం జీవించకూడదు. కాబట్టి దేవుడు రాత్రి వాళ్ళ సమయంలో దేవుడి దగ్గర గోజారండి. మీ సమస్య ఏదైనప్పటికీ చుట్టూ చీకటి కమ్మినప్పటికీ మీరున్న స్థలంలోనే మీరు మోకాళ్ళు వేసి కూర్చొని దేవుణ్ణి ప్రార్థించండి. ప్రభా నీవేనయ్యా మా జీవితం అని చెప్పిన మొరపెట్టండి. మన బాధే ప్రార్థన, మన సమస్యే ప్రార్థన అనమాట. ఆయన చీకటిలో కూడా మనల్ని వెలుగ్గా నిలబెడతానని చెప్పనని ప్రతిదినం మాట్లాడుతున్నాడు. ఎంత అమావాస్య చీకటి అయినప్పటికీ చీకటిలో మనల్ని మాత్రం మధ్యాహ్నం వేళ సమయంలో ఎంత పగలో వెలుతురు ఉంటుందో అంత వెలుతురు ఆ చీకటిలో మనల్ని ఆ వెలుతురులో మాత్రమే నిలబెడతాడు దేవుడు. మనకైతే అసాధ్యం, కానీ దేవుడికంటూ అసాధ్యం ఏది లేదు. కాబట్టి మన జీవితాలు ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుడు మనకు తోడుండి సహాయం చేస్తాడనమాట. మరి ప్రియబిడ్డలారా, అట్టి పరిస్థితుల్లో మనం జీవించాలంటే దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. దేవుణ్ణి అడగాలి. ఈ రాత్రి సమయంలో మనకి ఆయన సన్నిధిలో సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నాను అని చెప్పంటున్నాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో మనము
ఆయన్ని ఆహ్వానించుకొని ఆయన సన్నిధిలో మనం మోకాళ్ళు కూర్చొని ఆయన పిలిచే ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధిలో సంతోషాన్ని ఉల్లాసింపజేస్తున్నాడు అంట. ఎంత అంటే ఉల్లాసం అంటే చెప్పలేనంత ఆనందం అంట. ఎంతో చెప్పలేనంత సంతోషం, మనం ఎన్నడూ ఊహించినంత సంతోషాన్ని రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడంట. కదలక నిత్యం ఆయన సన్నిధిలో ఉండే ప్రతి ఒక్కరికి బహుధన్యులు, ఎంతో ధన్యత పొందుకున్న వారుగా ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రియ బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకు నైనా వేలాది వందరంలో లెక్కింపులైన స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రభా. మరి ఉదయకాలం సంబంధించిన ఈ సమయం వరకునైనా మా పనులన్నింటిలో మాకు తోడుండి సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం నాయన. మాకు కావాల్సిన అవసరతలన్నింటిలో మాకు సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ఏ ఒక్క క్షణం కూడా ఏ చెడు మమ్మల్ని ముట్టకుండా కాచి కాపాడి సజీవ లెక్కల మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ఇంకా ఎంతమంది బిడ్డల గృహాలకు రాలేదనైనా వాళ్ళందరినీ నడిపించడానికి సహాయం దయచేయండి అయ్యా. క్షేమకరంగానైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా గృహాలకు చేరటానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ రాత్రి రోజు సమయంలోనైనా నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారో బిడ్డలను దీవించండి అయ్యా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా, నూతన శుభకార్యాలు ఇంకా ఎన్ని మొదలుపెట్టున్నారు, ఎక్కడెక్కడ ఎంతమంది మొదలు పెట్టుకున్నారా ప్రభా. వాళ్ళ కుటుంబాలన్నింటిలోనైనా ప్రతి ఒక్క శుభకార్యాలనైనా సన్నిధిలో కన్నా తండ్రి ప్రభా, గృహాల్లో కన్నా ప్రతి ఒక్క చోటనైనా నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా కుటుంబాల్లోనైనా అసమాధానంగా ఉన్నారనైనా అసమాధానం తొలగించండి, శాంతి సమాధానం కలగజేయండి అయ్యా ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా ఏక మనసు కలిగి ప్రతి ఒక్క కుటుంబంలో ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. కుటుంబం అంతా ఆనందకరంగా ఉండే భాగాన్ని దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలో కూడా నేను అపవాది చోటు ఇవ్వకుండానైనా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంనైనా ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి. ఏకాత్మ ఏక మనసు కలిగి ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాపుదల ఉంచండి. యెహోవా ఆనంద బృందావనంగా ప్రతి ఒక్క గృహాన్ని అయినా కంచెను వేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క గృహంలో, చదువుల్లో, జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి అయినా ప్రభా. ఎంతమంది బిడ్డలు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, జాబుల్లో చేరిన వాళ్ళనైనా పర్మనెంట్ అవ్వలేదని ఎదురు చూస్తున్న వారికి కూడా సహాయం దయచేయండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది వ్యవసాయదారులు ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా, వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. ఎన్ని రకాల పంటలు వేస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. బిడ్డలైనా నా తండ్రి చాలాలో ఎలాంటి విషపురుగులు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఏ పాములు, ఈ తేళ్ళునైనా ఉదయం వేళ కానీ రాత్రి వేళ కానీ నైనా ఏ ఒక్క సమయం కూడా నైనా నా తండ్రి ప్రభా ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ప్రతి క్షణం నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క గృహాల చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ హస్తంతో ముట్టినైనా నన్ను ఎత్తిమించి అరకల వరకు సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ దోషంలో ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క పాప దోషమును తొలగించండి. నా బిడ్డలనైనా నా తండ్రి మంచిగానైనా జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీ ఆశీర్వాదంతోనైనా నా తండ్రి ఈ రాత్రి వాళ్ళ సమయంలో నా తండ్రి ప్రభా నీ సన్నిధిలోనైనా నా తండ్రి సంతోషంతోనైనా నా తండ్రి ఉల్లసింపజేస్తానని చెప్పిన మాట ఇచ్చున్నావయ్యా. మాట ఇచ్చిన దేవుడు మర్చి దేవుడు కాదయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి కదలక నిత్యం నీ సన్నిధిలో ఉండే ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి సర్వోన్నతుని చేత నా తండ్రి ప్రభావ దీవించబడే ప్రతి ఒక్కళ్ళనైనా కదలకుండా ఉండే ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ ఆశీర్వాద మేలుతోనైనా నింపుతానన్న మాట ఇచ్చేవయ్యా. అటు మేలులైనా ప్రతి ఒక్క బిడ్డ పైన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. రేపు ఉదయకాలంలోనైనా ఎంతమంది బిడ్డలైనా జాబుల విషయంలో కానీ మామూలు చదువుల విషయాల్లో కానీ ఎగ్జామ్లు ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి ఎగ్జామ్ అంతట్లో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా నీవు లేని జీవితంలో ఎవరు లేరయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలనైనా నా తన సంతానం దయచేయండి అయ్యా. గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువునైనా మంచి ఆరోగ్యం పొందుకుని బిడ్డగా దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రభా కాన్పులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మంచిగానైనా నా తండ్రి బిడ్డనైనా ఆరోగ్యవంతమైన బిడ్డగా భూమి మీద రావడానికి సహాయం దయచండి తల్లి. బిడ్డలు ఇద్దరు క్షేమకరంగా మళ్ళీ గృహాలకు తిరిగి ఇంటికి వచ్చే వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా పసిబిడ్డలు ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి తల్లిపాలకునైనా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ శ్రేష్టమైన తల్లిపాలు అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిపరుచుకొని నీ నామ ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకైతేనైనా నా తండ్రి మేము ఏ పాటి వారమయ్యా, దేనికి పనికిరాని వారమయ్యా, పాపులమయ్యా. నీ పాదముల కిందనైనా నలుసంత ధూళిబలు కూడా ఉండడానికి పనికిరాని పాపులమయ్యా. అయినప్పటికీనైనా మమ్మల్ని అందరినీ తలగానే నియమిస్తాను, తోగ్గా నియమించనన్నావయ్యా.
ప్రభా పనికిరాని పాత్రలనైనా ఎన్ని పాత్రలు ఉన్నాయినైనా ఆ పాత్రలన్నీ శుభ్రపరిచి నేను గొప్పగా నిలబెట్టి గొప్ప తండ్రి నీవయ్యా. నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా, మనుషుల వైపు మేము చూడటం లేదయ్యా. ఏ బాధల్లో ఉన్నప్పటికీ నైనా బాధలన్నీ నా తండ్రి విడిపించినైనా సంతోషకరంగా దీవించే దేవుడు నీవయ్యా. చేతి పనుల కోసం ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారని వాళ్ళ సహాయం దయచేయండి అయ్యా. జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సమృద్ధిగా అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. చదువుల కోసమైనా బిడ్డలు చదివించుకోలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారు నాయన, వాళ్ళకి కావాల్సిన అవసరతలో తోడుండి సహాయం దయచండి అయ్యా. ఇంకా ఏ గృహాల్లోనైనా నా తండ్రి ప్రభా తినటానికి కూడా లేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారు నాయన, వాళ్ళకి సహాయం దయచండి అయ్యా. నా తండ్రి అనాథలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా రోడ్ల మీద తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా వాళ్ళకి సహాయం చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తిపట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది సహాయం చేస్తున్నారో వాళ్ళందరి చుట్టూ నీ కాపుదాలు ఉంచండి అయినా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదాలు ఉంచండి అయ్యా. ప్రభా వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. ఏ వాహనంలో ఏ బిడ్డకి ఏ ఇరుకులు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ నామంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభ జీవించే విధంగానైనా దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు సైతం శోధులతో బాధపడుతున్నారనైనా వాళ్ళందరికీ విడుదల కలిగించండి. ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని గృహాల్లోనైనా ఎన్ని బంధకాలతో ఉన్నారో ప్రభా, ఆ బంధకాలన్నీ విడిపించినైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. మా పిల్లలకు వివాహాలు చేసుకోలేకపోతున్నాను బాధపడుతున్నా ఎంతోమంది బిడ్డలైనా ఉన్నారయ్యా. అటు వారందరికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. భయపడుతున్నాయినా ఎంతమంది బిడ్డలనైనా గృహాల చుట్టూనైనా ఎన్ని భయంకరమైన పరిస్థితులు భయపడుతున్నాయినా జీవిస్తున్నారు వాళ్ళందరికీనైనా ప్రశాంతమైన వాతావరణంగా కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎట్టివారి అలాంటి వారైనప్పటికీ నేను వాళ్ళ మనసులు మార్చి గొప్ప తండ్రి నీవయ్యా. నీ నామను మహిపరచుకోండి, నీ నామను గనపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలోనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నేను పోలిన వాళ్ళే జీవించాలయ్యా. అటు దైత్యమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా హాస్పిటల్లో ఉంటుంది ప్రతి ఒక్క బిడ్డనైనా సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని పొందుకొని ఇంటికి రావాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. వీతంతా జ్ఞాపకం చేసుకోండి నైనా. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎక్కడెక్కడ ఇంకానైనా ఎంతమంది పక్షవాతంతోనైనా బిడ్డలు లేవలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా లేకుండా అయ్యా. నడిపించండి అయ్యా, మొట్టండి అయ్యా, దర్శించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ సన్నిధికి నడిచే బిడ్డలుగానైనా మంచి ఆరోగ్యాన్ని పొందుకొని ఇచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిజినెస్లు నడుపుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఛానల్ నడుపుతున్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ నడుస్తున్న ప్రతి ఒక్క ఛానల్ వారిని కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన నా తండ్రి చదువుల్లో జాబుల్లోనైనా వెళ్ళిన ప్రతి ఒక్క మంచి పనుల్లోనైనా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. లోన్ విషయాల్లో బాధపడుతున్న వారికినైనా లోన్ విషయాల్లో సహాయం దయచేయండి అయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనులనైనా వెయ్యింతలుగా బిడ్డలకు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. జయవీరుడిగా నీవుడినైనా విజయాన్ని పొందుకొని వచ్చే బిడ్డలుగానైనా దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి యెహోవా ఆయన ఆశ్రయించిన వారికి ఏది కొద్దు ఉండదు అంటున్నావయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి ప్రభా నా సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నేను ఉల్లసింపజేస్తానని చెప్పని మాట్లాడుతున్నావయ్యా. నీ ఆశీర్వాద మేలులతోనైనా నింపబడిన దేవుడు నీవయ్యా. నా తండ్రి మేమైతేనైనా ఏమీ తెలియని వారమయ్యా, ఎటివారం అయ్యా, దేనికి పనికిరాని వారమయ్యా. అయినప్పటికైనా నా తండ్రి ద్రాక్ష మాను నేను తీగలు మీరు అన్నవయ్యా. దేనికి పనికిరాని తీగలుగా నా తండ్రి ప్రభ కాకుండా నైనా ఫలించే తీగల వల్లే మమ్మల్ని దీవించి ఆశీర్వదించడానికే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను వాడబడుతున్నందుకే స్తోత్రం నాయన. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నైనా ప్రతి ఒక్కళ్ళనైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా చదువుల్లో జాబుల్లో జీవితాల్లో దీవించండి అయ్యా. ఏ బిడ్డ ప్రయాణం చేస్తున్నానైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచెని వేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. వారు ఎట్టి వారైనప్పటికీనైనా నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. నీ ప్రేమను మాత్రమే పంచండి అయ్యా. నీ కోపానికినైనా ఎవరు పనికిరారయ్యా. ఎంత పెద్దవాళ్ళైనప్పటికీనైనా నీ కోపానికినైనా ఎంతటి వారయ్యా నా తండ్రి ప్రభా. నీ ప్రేమను మాత్రమే, నీ చల్లటి ప్రేమను మాత్రమే ప్రతి ఒక్క కుటుంబం పైన అభిషేకించండి. ఇంకా ఎంతమంది బిడ్డలనైనా వాళ్ళ తలంపులైనా ఇంకా ఏం చేయలేకపోతున్నామని చెప్పని ఆలోచిస్తున్నారు. వాళ్ళకు కూడా నేను మంచి తలంపులు దయచేసినైనా ఏ విధంగా ఎవరు ఏది చేసుకోవాలనైనా వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, వివేచన కలిగిన మనసుని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా ప్రతి క్షణం నీ కృపా కాపుదలు ప్రతి ఒక్క బిడ్డకి తోడించు సహాయం దయచేయండి. రేపు అదే కాల సమయంలో ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ తోడించండి అయ్యా. నా తండ్రి మేమైతే ఏమీ చేయలేమునైనా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం చేసే దేవుడు నీవయ్యా. మిలిటరీ ఆఫీసర్ వాళ్ళందరినీ నైనా నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పోలీస్ ఆఫీసర్లందరినీ నైనా నా తండ్రి నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా నీ వైపు చూస్తున్నారో
నైనా నీ వైపు చూడని వారికి కూడా నైనా వాళ్ళ హృదయాల్లో నలిగిపోయిన హృదయాలు ఎంతమంది ఉన్నారో ప్రభు వాళ్ళందరికీ కూడా నైనా సహాయం దయచేసి గొప్ప దేవుడు జీసస్ అని చెప్పాను నైనా నా తండ్రి వాళ్ళ నోటి గుండెనైనా సంతోషంగా నీ మాటలు పలికే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ బిడ్డలకి ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి అయ్యా ప్రభా. ప్రతి ఒక్క దైవ సేవకుడికి నా తండ్రి ప్రభు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనసుని యథార్థమైన జీవితంలోనైనా దీన మనసు కలిగినైనా ప్రతి ఒక్కళ్ళనైనా సంఘం అంతానైనా నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క సంఘంనైనా నీ నామను మహిపరిచేవారుగానైనా ప్రతి ఒక్క సేవకుడినైనా ఎత్తిపట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క సేవకులకినైనా ఆరోగ్య నాయుషుని దయచేసినైనా వాళ్ళని రాకపోక ప్రయాణం అంతట్లోనైనా నా తండ్రి ఉదయం సాయంత్రం అయినా మధ్యాహ్నం వేళ ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదల ఉంచండి. ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి వ్యతిరేకతలు అపవాది తీసుకురాని కూడా నేను ఆ బిడ్డల చుట్టూ కాపుదలించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ సువార్త అందటం లేదో నేను ఆ బిడ్డలకు నైనా ఆ గ్రామాల్లో సువార్త అందటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఇంకానైనా ఎంతమంది బిడ్డలు ఎక్కడెక్కడ నలిగిపోతున్నారో వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి అయినా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. ఈ లోకమంతా ప్రశాంతమైన వాతావరణంగా మార్చండి అయ్యా. ఎక్కడ ఎలాంటి కులమత భేదాలను రానికుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిపరచుకొని నామను గనపరచుకోండి. శాంతి సమాధానం తప్పనైనా ఎలాంటి వ్యతిరేకతలు ఉండకూడదయ్యా. నా తండ్రి బిడ్డలందరినైనా నీ బిడ్డలుగానైనా దీవించబడాలి, ఆశీర్వదించబడాలైనా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు మంచి జ్ఞానం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఏ యవ్వనస్తుడు జీవితాలు నష్టపాలు కాకూడదనైనా అటు కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి ప్రభా ప్రతి దినంనైనా నలిగిపోతున్నారయ్యా. వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతులు గుండా వాళ్ళే పాడు చేసుకుంటున్నారయ్యా. అటు పరిస్థితుల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా వాళ్ళ మనసులో మార్చి నేను మంచి జీవితాలను నడిపించండి అయ్యా. నేను ఆమెను మహిమపరచుకోండి అయ్యా. విడిపోయిన కుటుంబాలకు కట్టబడండి అయ్యా. బిడ్డలకునైనా నా తండ్రి ప్రభా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లోనైనా కట్నాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి సంబంధాలు కుదిరినైనా నా తండ్రి చెడిపోతూ ఎంతోమంది బిడ్డలైనా నా తండ్రి అత్యాశగా జీవిస్తున్నారయ్యా ప్రభా. మాకు ఏమీ లేదని చెప్పని దీన మనసు కలిగి జీవిస్తున్నారయ్యా. వాళ్ళందరూ నా తండ్రి ప్రభా మంచి మనసును నా తండ్రి ప్రభా కలిగించినైనా మంచి సంబంధాలనైనా ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలైనా ఆడపిల్లల కోసమైనా నా తండ్రి మంచి సంబంధాలు వస్తూ పోతున్నాయి అని చెప్పని నలిగివే నా తండ్రి దేని మనసు కలిగి జీవిస్తున్నారయ్యా. అటు వారందరికీ నైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చేతి పనులు చేసుకునే వారికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి అప్పుల బాకీల్లో ఉన్న వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. ప్రభుత్వం ద్వారానైనా బిడ్డలు ఎంతమంది మంచి మంచి పనులు చేస్తున్నారో ప్రభా వాళ్ళందరినీ దీవించండి, వాళ్ళ కుటుంబ చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఇంకా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలకు సహాయం అందటం లేదనైనా ఆ సహాయం అందటానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క గృహానికి నా తండ్రి ప్రభా దర్శించినైనా ఏ గృహానికి ఏది అవసరతనైనా వాళ్ళకి తెలుసుకొనైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా సహాయం దయచేసే భాగ్యాన్ని వాళ్ళ హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఏ బిడ్డలు ఎంతమంది ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు చదువుకొనినైనా చదువులకు సంబంధించిన చదువులు జాబులకినైనా వెళ్ళకపోతున్నామని బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా నైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న బిడ్డలందరికీనైనా హృదయాలు ప్రేరేపించినైనా అధికారులకు ప్రేరేపించినైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి సహాయం దయచేసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. ప్రభా నీ స్వరాన్ని వినిపించండి అయ్యా. ఎంతోమంది బిడ్డలు నలిగిపోతున్నారయ్యా. వాళ్ళందరికీ జవాబు వచ్చేలాగా దీవించండి, ఆశీర్వదించండి, నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డను నేను ఎత్తిపట్టుకోండి అయ్యా. ఏ బిడ్డకి ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను ఆశ్రయించేవారుగానైనా అట్టి హృదయాన్ని కలిగి వాళ్ళ హృదయాలను కదిలించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఒక్క బిడ్డదారినైనా వేల కుటుంబాలనైనా సన్నిధిలో సాక్ష్యాలుగా రావాలి ప్రభా. మరి అట్టి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీనైనా భయపడుతూ నలుగుతూ నైనా బాధపడుతూ ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. సముద్రాల్లో నా తండ్రి ప్రభ చేపలు పట్టడానికి వెళ్తున్న ప్రతి ఒక్క జాలరులైనా సమృద్ధిగా పట్టుకొచ్చుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎక్కడ ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయినా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎంతమంది నిద్రలేక బాధపడుతున్నారో ప్రభ రాత్రి వేళ సమయంలో వాళ్ళందరికీ ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. దొంగల భయం కానీ చెడు ప్రేరేపణలు కానీ ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ఏ తేళ్ళు ఏ పాములు అయినా ఏ విష పురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క గృహం చుట్టూ నీకు కంచెను వేయండి అయ్యా. దేవదత్తలు కావలుగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ నీకు కంచెను వేయండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నీ హస్తంతో ముట్టండి అయ్యా. నాయన ఏ బిడ్డ ఆదమరిచి నిద్రపోతూ ఉండగానైనా ఏ విష పురుగు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రభా నీ కృపతోడుగా ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి. అనాథలు అనేవారు నైనా భూమి మీద ఎక్కడ ఉండకూడదునైనా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క కుటుంబానికి చెందిన వారుగానైనా గృహాలకు చేరే భాగ్యాన్ని దయచేయండి అయ్యా.
నా తండ్రి ప్రభా ఎంతోమందినైనా నా తండ్రి ప్రభా నలిగిపోతున్నారయ్యా, గాలికి ఎండకినైనా నా తండ్రి బాధపడుతున్నారయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎక్కడెక్కడనైనా అన్ని గుళ్ళనైనా అక్కడక్కడ నా తండ్రి ఎంతోమందినైనా నా తండ్రి ప్రభా బంధించి వేసిన సైతాన్ శోధులతో నేను బంధించి వేసిన వాళ్ళ తల్లిదండ్రులైనా ఎంతో బాధపడుతున్నారయ్యా. అటు బిడ్డలకు కూడానైనా నా తండ్రి విడుదల కలిగించినైనా ఆ బిడ్డలనైనా మళ్ళీ మంచి జీవితాలు పొందుకొనైనా నా తండ్రి వాళ్ళ కుటుంబాల్లోనైనా అందరితోటి సంతోషంగా జీవించే భాగ్యాన్ని దయచేసినైనా వాళ్ళు కూడానైనా నా తండ్రి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగి శక్తిని బలం దయచేయండి అయ్యా. జీసస్ చేశాడని సాక్ష్యాలుగా బిడ్డలందరినీ సన్నిధిలో సాక్ష్యాలుగా రావాలి ప్రభా. అటు వారు అక్కడక్కడ ఎంతమంది ఎక్కడెక్కడ ఎన్ని గుళ్ళనైనా బిడ్డలు బాధపడుతూ ఉన్నారనైనా నా తండ్రి ప్రభా, ఆహారం లేకనైనా ఎండకి వానకి గాలికినైనా నా తండ్రి ప్రభా వాళ్ళు ఎలా జీవిస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితులు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ప్రభా. అటు వారందరినైనా నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా. నా తండ్రి తల్లిదండ్రులు సంతోషపెట్టేవారుగానైనా బిడ్డలనైనా విడుదల కలిగించినైనా ఏ దోషమైనప్పటికీ నైనా విడుదల కలిగించే దేవుడు నీవయ్యా, సర్వసృష్టికర్తవు నీవయ్యా, నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉన్నవాడు నీవయ్యా. నేడు రేపు అన్న నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నాయన నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉన్నవాడు నాయన. నా తండ్రి నీ మాటనైనా ప్రతి క్షణం నాయన ముందుకు కొనసాగింప చేసే దేవుడు అయ్యా. నీవు తప్ప ఎవరు లేరయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా విడుదల కలిగించినైనా ఆ సైతాన్ సోదలకాన్నైనా ప్రతి ఒక్క బంధకాలు ప్రతి ఒక్క సంఖ్యలు తెంచి వేసి నా తండ్రి ప్రభా నా తండ్రి చెరల నుంచి విడిపించినైనా బిడ్డలను సంతోషంగా వాళ్ళ గృహాలకి సంతోషంగా తల్లిదండ్రులతో సంతోషంగానైనా నా తండ్రి భార్య బిడ్డలతో సంతోషంగానైనా జీవించే జీవితంలోనైనా ఆ బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో సాక్ష్యాలుగానైనా ఎక్కడ ఉన్నప్పటికీనైనా బిడ్డలందరూ వాళ్ళు ఉన్న చోటనైనా నీ సన్నిధిలో సాక్ష్యాలుగానైనా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ఆనందకరంగా ఉండాలి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదునైనా. ఆత్మ నశిస్తే ఏముంది ప్రభా, ఆత్మ బతికితేనే కదా ప్రభా నీ నామని మహిపరిచేది, నీ నామని గణపరిచేది ప్రభా. ప్రతి ఒక్క పెదవునైనా నీ నామని మహిపరచాలయ్యా. ప్రతి ఒక్క పెదవులనైనా స్థిరమైన బోరగా వాడబడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రం తెరబడి ఎట్టి వారు ఎంతమంది ఉన్నారు నా తండ్రి ప్రభా చీకటి శక్తుల్లో బందిఖానాలు అయ్యి ఉన్నారు ప్రభా, వాళ్ళందరికీ విడుదల ఈ రాత్రి వారి సమయంలో కలుగును గాక నా తండ్రి చేస్తున్నాము ఆమెనయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఇంకాటి వారు ఎక్కడ ఉండకూడదునైనా ప్రతి ఒక్క బిడ్డ మంచిగా ఆశీర్వాదం మేలులు పొందుకొని నా తండ్రి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నేను నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. మరి రాత్రి వాళ్ళ సమయం నుంచి నైనా ప్రతి క్షణంనైనా నా తండ్రి నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. మరి ఉదయకాల సమయంలోనైనా నా తండ్రి ప్రభ నిద్రలేసినైనా ఎవరైతేనైనా వాళ్ళ పాదాలు ముందర పెడతారో వాళ్ళ పాదాల కంటే ముందర నీ పాదాల కన్నా మోపి మెట్టగా ఉన్న మార్గాలని సరళం చేయండి. దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నూతన మార్గాలు తెరబడి ఏ కుటుంబంలోనైనా అసమాధానం ఉంది అసమాధానాన్ని తొలగించి శాంతి సమాధానం దయచేసి ఆరోగ్యాన్ని ఆయుషుని కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబం ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే జీవితంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభా రేపు ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్తున్నారు, నన్ను ఇంట్లో ఉన్న పనుకున్న తిన్నా తాగిన నిద్రపోతున్న బయటకు వెళ్ళిన బయట ప్రాణులకనైనా సంతోషంగా బిడ్డలు వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. జయవీరులుగా విజయాన్ని పొందుకొని వచ్చేవారుగా ఉండాలయ్యా. నా తండ్రి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఈ శాంతి సమాధానం బిడ్డలకి సమాధానకరంగా ఉండాలయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనులు వెయ్యింతలుగా దీవించి ఆశీర్వదించని ప్రతి ఒక్క పనులనైనా వాళ్ళు ఏ మంచి పనుల మీద వెళ్తున్నారనైనా ఆ పనులన్నింటిలో విజయాన్ని పొందుకొని వచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేసుకొని నీ నామను గణపరచాలి. అటు కృప నా బిడ్డల పైన అభిషేకిస్తున్నందుకే స్తోత్రం నైనా. మన తండ్రి ప్రభా రేపు ఉదయకాల సమయంలో కూడా నేను ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వివాహాలు జరుపుకుంటున్న వారి వివాహాలు నూతనంగా చేసుకుంటున్న వారిని నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి. వివాహ కార్యక్రమాలు జరిపించుకుంటున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి ప్రభా మరి నా తండ్రి ఇంకా ఎంతమంది బిడ్డలు శుభకార్యాలు మొదలుపెట్టున్నారు ఆ శుభకార్యాలన్నింటిలో నీ కృపతోడుగా ఉంచే సహాయం దయచండి. రేపు ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రతి ఒక్క పనులనైనా ప్రతి ఒక్క మంచి పనిలో ప్రతి ఒక్క బిడ్డకు తోడుని సహాయం దయచమని ప్రార్థిస్తున్నాను. నా మనం మహిపరచుకొని ప్రార్థిస్తూ నా తండ్రి మళ్ళీ గృహాలకు చేరేంతవరకునైనా నా తండ్రి రేపు సాయంత్రం వేళ సమయం గృహాలకు చేరేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ఆయన ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీవు మాత్రమే చేయగలుగుతావయ్యా, నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా. మాకైతే ఏమీ తెలియదయ్యా, కానీ నీ వైపు మాత్రమే చూస్తున్నాం. మేము ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలో మాకు ఏదినైనా నా తండ్రి తెలిసినానైనా మా జ్ఞానం ఏ పాటిదయ్యా. మీరు ఇచ్చే జ్ఞానంతో మేము జీవించాలి. నీ కృప లేనిది మేము ఏ ఒక్క క్షణం కూడా జీవించలేమయ్యా. నీ కృపను దయచేసి నీ జ్ఞానాన్ని మాకు దయచేసి ఎక్కడ ఇంట్లో ఎట్లా ఉండాలి బయట ఎట్లా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలని నాటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఈ రాత్రి వాళ్ళ సంబంధించి మీరు చిరాకుల్లో ఎత్తబడిన గుంపులో ఉండేంతవరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రిపేర్లకు మా తండ్రి ఆమెన్. యేసే నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.